బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ కొంతకాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్తో వచ్చిన తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో నటుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జర్నీ నిజంగా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది అని చెప్పుకోవచ్చు. తండ్రి నిర్మాత కావడంతో చిన్నప్పటి నుండి సినిమా షూటింగ్లను దగ్గర నుండి చూసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన మీద ఆసక్తితో ముంబైలోని బారీజాన్ యాక్టింగ్ స్టూడియోలో శిక్షణ తీసుకున్నారు. ట్రైనింగ్ తర్వాత హీరోగా తన కెరియర్ను ప్రారంభించారు. ఈ దశాబ్ద కాలంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. 2014లో సమంత హీరోయిన్గా అల్లుడు సీను అనే సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మొదటి సినిమా అయినప్పటికీ కమర్షియల్గా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత స్పీడున్నోడు, జై జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ మధ్యనే ఛత్రపతి సినిమాతో బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు. ఇప్పుడు శ్రీనివాస్ చేతుల్లో చాలానే ఆసక్తికరమైన ప్రాజెక్టులున్నాయి. మొదటిగా 14 రీల్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై టైసన్ నాయుడుతో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్స్ లో కౌశిక్ వెగళ్లపాటి దర్శకత్వంలో కూడా మరో సినిమాని ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించారు. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై లూథిర్ బైరెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. ఇవే కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ప్రకటించనున్నారు. ఇక సినిమాల పరంగా పక్కన పెడితే ఈ 10 ఏళ్లలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోకపోవడం విశేషం. వివాదాలకు దూరంగా ఉండడం ఆయన నైజం. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా శ్రీనివాస్ చాలా సాదాసీదాగా ఉంటారు. అదే ప్రేక్షకులను ఇంకా ఎక్కువగా ఆకట్టుకుంటోంది. సినీ పరిశ్రమలో ఆయన ప్రయాణం ఇంకా చాలా కాలం విజయవంతంగా కొనసాగాలని, ఎన్నో హిట్ సినిమాలు అందుకుంటూ కెరియర్లో ముందుకు దూసుకెళ్లాలని అభిమానులు ఆశిస్తున్నారు.